Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో పోలింగ్ రోజు ఆ తరువాత జరిగిన హింసకు సంబంధించి సిట్ యాక్షన్ కి సిద్ధమైపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బెత్తం పట్టుకుని సిద్ధమైన సిట్ యాక్షన్ స్టార్ట్. ఏపీలో ఎన్నికల హింస సంగతి తేల్చడానికి సిట్ బృందం బెత్తం పట్టుకుని రెడీ అయిపోయింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి, ధర్మవరంలో జరిగిన హింసపై సిట్ లెక్కలు తీయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ హింసపై మధ్యాహ్నం నుంచి రంగంలోకి దిగుతోంది సిట్. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టబోతోంది సిట్ బృందం. 4 ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై ప్రాథమిక అధ్యయనాన్ని మొదలుపెట్టిన సిట్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందుగా సిట్ బృందమంతా కలిసి ఒకసారి భేటీ కాబోతోంది. ఆయా కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ కూడా పరిశీలించింది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి యాక్షన్ లోకి దిగబోతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, చెప్పండి, నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? నిన్న సాయంత్రమే ఈ 4 ప్రాంతాల్లో జరిగినటువంటి పల్నాడు, అనంతపురం, తిరుపతి ఈ 3 జిల్లాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నిన్న సాయంత్రం డీజీపీ సిట్ను కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఈ 13 మంది సభ్యులతోటి సిట్ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా రంగంలోకి దిగనుంది. ఆల్రెడీ మరి కాసేపట్లోనే ఈ సిట్ బృందము డీజీపీ కార్యాలయంలో సమావేశమవుతుంది. సిట్లో ఉన్నటువంటి అంటే లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కాకుండా ఇతర విభాగాలకు చెందినటువంటి పోలీస్ అధికారులతో, ఎందుకంటే ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా సిట్ ఇచ్చేటటువంటి నివేదిక పూర్తి స్పష్టంగా ఎవరికి కూడా ఏకపక్షంగా ఉండకూడదనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి పోలీసులతో కాకుండా ఇతర విభాగాల్లో ఉన్నటువంటి అంటే ఏసీబీలో పనిచేస్తున్నటువంటి ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, అలాగే సిఐడిలో పనిచేస్తున్నటువంటి డిఎస్పీలు, ఇంటెలిజెన్స్, అలాగే ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, అంటే లా అండ్ ఆర్డర్తో సంబంధం లేనటువంటి ఇతర విభాగాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు 13 మంది సభ్యులుగా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్గా చీఫ్గాను కూడా ఈ సిట్ నియామకం జరిగింది. సో ఈ సిట్ మరి కాసేపట్లో డీజీపీ కార్యాలయంలో సమావేశం అవుతుంది. అసలు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరిగాయి, ఆ ఘటనలకు సంబంధించి ఇంతవరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏంటి, అసలు ఆ ఘటనలు గల కారణాలు ఏంటి, వీటన్నింటినీ కూడా ముందుగా పరిశీలించనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళనుంది. 4 ప్రాంతాల్లోనూ కూడా మాచర్లతో పాటుగా నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి ఈ 4 ప్రాంతాల్లోనూ కూడా ఈ రోజు రేపు పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఘటనలకు సంబంధించిన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనే దానికి సంబంధించి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడడం, అక్కడ ఎఫ్ఐఆర్లను పరిశీలించడంతో పాటుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి వాటికి అదనంగా ఇంకేమైనా సెక్షన్లు పెట్టాల్సి వస్తే వాటిని పెట్టే విధంగా కూడా వారికి సిఫార్సు చేయడంతో పాటుగా కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన అవసరం ఉన్న దగ్గర కూడా కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే విధంగా కూడా సిట్ చర్యలు తీసుకుంటుంది. మొత్తం 4 ప్రాంతాల్లో ఈ రోజు రేపు పర్యటించిన తర్వాత వీలైతే రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి ఎన్నికల కమిషన్కు సిట్ తన నివేదికను కూడా పంపించనుంది. మొత్తంగా 13 మంది సభ్యులు అలాగే ఒక ఐజీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తుంది. కాసేపట్లో డీజీపీ కార్యాలయంలో భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు కూడా వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది సిట్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.